హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ ఫుల్ డీటెయిల్స్, హైలైట్స్. రాయపూర్ ఐపీఎల్లో గత 2 మ్యాచ్ల్లో డక్అవుట్ అయిన విరాట్ కోహ్లీ ఈసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగాడు. ఛేదనలో మొనగాడిగా మరోసారి నిరూపిస్తూ ఐపీఎల్లో తన 9వ సెంచరీతో సత్తా చాటాడు. కోహ్లీ జోరుతో ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ పాయింట్ పట్టికలో మళ్ళీ టాప్ ర్యాంకు చేరుకుంది. తమ అగ్రస్థానాన్ని పటిష్టంగా చేసుకునే దిశలో హోమ్ గ్రౌండ్లో ఆడిన చివరి మ్యాచ్లో కీలక విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన పోరులో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించి టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కి దిగిన కోల్కతా 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రఘువంశీ 46 బంతుల్లో 71, 7 ఫోర్లు 3 సిక్సర్లు అర్ధ సెంచరీ చేయగా, రింకు సింగ్ 29 బంతుల్లో 49 నాటౌట్, 3 ఫోర్లు 2 సిక్స్లు దూకుడుగా ఆడాడు. అనంతరం బెంగళూరు 19.1 ఓవర్లో 4 వికెట్లకు 194 పరుగులు చేసి గెలిచింది. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 105 నాటౌట్, 11 పరుగులు 3 సిక్స్లు శతకం బాదాడు. కోహ్లీ, పడికల్ రెండో వికెట్కు 59 బంతుల్లో 92 పరుగులు జత చేసే జట్టును విజయానికి బాటలు వేశారు. కీలక భాగస్వామ్యం కేకేఆర్ ఇన్నింగ్స్. రహానె 13 బంతుల్లో 19 రన్స్, 3 ఫోర్ల 6. అలెన్ 8 బంతుల్లో 18, 3 ఫోర్ల 6 దాటిగా ఆరంభించిన ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఆ తర్వాత వంశీ, కెమెరామ్యాన్ గ్రీన్ 24 బంతుల్లో 32, 3 ఫోర్లు 1 సిక్స్ నిలదొక్కునే సమయం తీసుకోలేకపోవడంలో పరుగుల వేగం మందలించింది. పవర్ ప్లేలో 56 పరుగులు చేసిన కోల్కతా తర్వాత 4 ఓవర్లు 2 ఫోర్లు 1 సిక్స్ మాత్రమే కొట్టింది. ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేయడంతో ఆఖరి 4 ఓవర్లో కేకేఆర్ 39 పరుగులు చేయగలిగింది. రాణించిన పడికల్. ఛేదనలో ఆర్సీబీకి బెత్తెల్ 15, కోహ్లీ తొలి వికెట్కి 20 బంతుల్లో 37 పరుగులు జోడించి సరైన ఆరంభం అందించారు. అరోరా వేసిన 2వ ఓవర్లో కోహ్లీ 4 ఫోర్లు బాతగా, దూబే ఓవర్లో బెత్తెల్ వరుసగా 6, 4 కొట్టాడు. బెత్తెల్ అవుట్ అయిన పడికల్ వచ్చి దాటిని కొనసాగించాడు. 21 పరుగుల వద్ద కోహ్లీ క్యాచ్ను పావెల్ 22 పరుగుల వద్ద పడికల్ క్యాచ్ను అరోరా వదిలేయడం కూడా బెంగళూరు కలిసొచ్చింది. 32 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 7 ఓవర్ల 64 పరుగులు చేసిన దశలో పడికల్ అవుట్ కాగా రజత్ పాటీదార్ 11, డేవిడ్ 2 విఫలమయ్యారు. అయితే మరో ఎండ్లో తన జోరును కొనసాగిస్తూ 58 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ చివరి వరకు నిలిచి మ్యాచ్ను ముగించాడు. కోల్కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్. రహానె సిఆర్డీబీ 279 ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ధోని, రోహిత్ శర్మ 278 పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఆర్సీబీని గెలిపించిన విరాట్ కోహ్లీ మళ్ళీ అగ్రస్థానానికి. బెంగళూరు 6 వికెట్లతో కోల్కతాపై విజయం. ఐపీఎల్లో బౌండరీలు మొత్తం 1747, సిక్స్లు 1066. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Have a nice day.